అన్నమయ్య జిల్లా ములకల్ చెరువు నకిలీ మద్యం తయారీ కేసు దర్యాప్తు వేగంగా సాగుతోంది. మరో 7గురిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే 14 మందిపై కేసు నమోదు చేశారు. కొందరి పేర్లు గోప్యంగా ఉంచారు ఎక్సైజ్ ఉన్నతాధికారులు. ములకల్ చెరువుకు చెందిన 2 టీడీపీ నేతలతో మరో 5గురి పేర్లు ఉన్నట్టు సమాచారం. విచారణలో కట్టారాజు ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు ఎక్సైజ్ పోలీసులు. మరోవైపు మదనపల్లి సబ్ జైల్లో ఉన్న 10 మంది నిందితులను కస్టడీకి ఇవ్వాలని ఎక్సైజ్ అధికారులు తంబెళ్లపల్లి కోర్టులో వేసిన పిటిషన్పై రేపు కోర్టు విచారించనుంది. నకిలీ మద్యం తయారీ కేసులో లోతుకు వెళ్లే కొద్దీ సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ మాఫియాకు రింగ్ మాస్టర్ జనార్దన్ రావు, కీ రోల్ కట్టారాజు. తయారీ, అమ్మకాలు, వాటాల పంపిణీ అంతా కట్టారాజే చూసుకునేవాడు. టీడీపీ నుంచి సస్పెండ్ అయిన జయచంద్రారెడ్డికి ఇందులో షేర్ ఉంది. ఇవాళ మాస్టర్ మైండ్ జనార్దన్ రావు లొంగిపోయే అవకాశం ఉంది. అతను వస్తే మరికొన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉంది. టీడీపీ నుంచి సస్పెన్షన్కు గురైన జయచంద్రారెడ్డికి మద్యం వాటా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆయన ఇంట్లో పనిచేసే అన్బురాసు అలియాస్ బాబు తీసుకునేవాడు. ఎక్సైజ్ అధికారుల రిమాండ్ రిపోర్టులో ఈ విషయాలు ఉన్నట్టు తెలుస్తోంది. కట్టారాజు నుంచి డైరీ, ల్యాప్టాప్ను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన కట్టారాజుకు జనార్దన్ రావు 1990 నుంచి తెలుసు. జనార్దన్ రావు దుకాణాల్లో రాజు లెక్కలు చూసుకునేవాడు. ములకల్ చెరువులోని రాక్ స్టార్ వైన్స్, చంద్రాయనపల్లిలో ఆంధ్ర వైన్స్లో పనిచేస్తూ వాటి బిజినెస్ వ్యవహారాలు అవి చూసుకునేవాడు. ఈ ఏడాది ఏప్రిల్లో జనార్దన్ రావు అతన్ని పిలిచి మాట్లాడాడు. జయచంద్రారెడ్డి తనకు చాలా సన్నిహితుడని, ఆయన బావమరిది గిరిధర్ రెడ్డి, బెంగళూరుకు చెందిన బాలాజీ, హైదరాబాద్కు చెందిన నెకిరికంటి రవి, కట్టా సురేంద్రనాయుడు కలిసి పెద్ద ఎత్తున లిక్కర్ తయారు చేసి అమ్మాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. జనార్దన్ రావు, జయచంద్రారెడ్డి ఇద్దరు స్నేహితులు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా జయచంద్రారెడ్డి పోటీ చేసిన సమయంలో ఆయనకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలన్నీ జనార్దన్ రావే చూశాడు. అలా నకిలీ మద్యం తయారీకి అవసరమైన సామాగ్రి, యంత్రాలను సమకూర్చుకున్న తర్వాత ఈ ఏడాది జూన్ నుంచి తయారు చేయడం ప్రారంభించారు. అమ్మకాలు, కలెక్షన్స్, ఎవరికి ఎక్కడ ఎంత ముట్టజెప్పాలో, ఎలా అందజేయాలో కట్టా రాజు చూసుకునేవాడు. ఆ వివరాలన్నింటినీ జనార్దన్ రావు సూచనల మేరకు డైరీ, ల్యాప్టాప్లో నమోదు చేశాడు. జయచంద్రారెడ్డి వాటా సొమ్ములను ఆయన ఇంట్లో పనిచేసే అన్బురాస్ తీసుకుని కట్టారాజు దగ్గర ఉన్న డైరీలో సంతకం చేసేవాడు.